No, no. Stop, stop. ఏమైంది? What happened to you, sir? అవునండి, ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ఫర్దర్ యాక్షన్ తీసుకోవద్దు. Why, sir? Why? మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్లీజ్ డూ వాట్ ఐ సే. ప్లీజ్ ప్లీజ్. Go back. Come on, go back. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. కార్మిక యూనియన్ వర్ధిల్లాలి. సింహాద్రి బాబు గారికి, సింహాద్రి బాబు గారికి. మేయర్ గారు నియంతలాగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ ప్రతిపక్షం ఒకటి ఉందని గమనించాలి. సడన్ గా ఈ పార్కు ప్రాజెక్టు విషయం ఎందుకు ఆపారో మాకు తెలియాలి. అనవసరమైన ఆందోళనలు, గొడవలు అరికట్టాలనే మేయర్ గారు నిర్ణయం తీసుకున్నారు. అలా మేము అనుకోం. మేయర్ గారు స్వార్థం కోసం ఇలా చేశారని మా అనుమానం. ఇందులో స్వార్థం చూసుకోవడానికి ఏముందో మాకేం అర్థం కావటం లేదు. మేయర్ గారు మాట్లాడాలి. కొడుకు మాటకి ఎదురు చెప్పలేక ఆపేశారా ఏమిటి? అది కన్న కొడుక్కి భయపడి నేను ఇలా చేశానని అనుకుంటున్నారు. అంతటితో పోలే, జర్నలిస్టులు, నా సహచరులు అందరి ముందు ఘోరమైన అవమానం. వాడి మనస్తత్వం తెలుసుగా క్షమించకూడదు. తెలుసు గనకనే వాడి మనసు నొప్పించకూడదనే ఏం చేసినా చూస్తూ ఊరుకున్నాను. సహనానికైనా ఒక హద్దుంటుంది. నేను ఈ నరకం భరించలేను. నన్ను ఇలా హింస పెట్టద్దని నీ కొడుకు చెప్పు. ఎన్ని సంవత్సరాలైంది తండ్రి కొడుకులు సవ్యంగా మాట్లాడుకుని. వాడేం పరాయివాడా? మీరు గట్టిగా చెప్తే వాడే వింటాడుగా. ఏ రాఘవయ్య, మేయర్ గారి గడ్డి బొమ్మని ప్రతిపక్షం వాళ్ళు తగలబెట్టినట్టు కబురు అందలేదా? మేయర్ గారు తెలుసుకుని మాత్రం ఏం చేస్తారులే సింహాద్రి. కొడుకే శత్రువై హింస పెడుతూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఒరే, నీ ప్రవర్తన కాస్త మార్చుకో. ఆయన తట్టుకోలేకపోతున్నారు. ఇంకా ఉంది ముందు ముందు. అనుక్షణం గుండె బతుకుని ఏడవాలి. ఎంతకాలం? ఎందుకు శిక్ష? అతను చచ్చి నరకానికి పోయే వరకు, చనిపోయిన మా అమ్మ ఆత్మ శాంతించే వరకు. బాబు, ఎప్పుడో ఏదో జరిగిందని ఆయన హింసించడం న్యాయం కాదు. ఆయన కన్న తండ్రి, క్షమించలేవా? శ్రీదేవి చెప్పినట్టు చేయరా సింహాద్రి. నీ పిచ్చి గాని పోయినాళ్ళు తిరిగి వస్తారా? వద్దు, చనిపోయింది మా అమ్మయ్య. ఓ, మా అమ్మ చనిపోతే లాభం నీకేగా. ఆయనకి మరొక భార్య, పాత గుమాస్తా రాఘవయ్య చెల్లెలికి రాధాకృష్ణమూర్తి భార్య హోదా, గుమాస్తాకి బావమరిది హోదా, గౌరవం, సకల ఐశ్వర్యాలు, ఆడంబర జీవితం. ఆ మాటే బాగులేదు. నీకప్పుడు చిన్న వయసు, మంచి చెడు తెలియదు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచడం కోసమే కదరా నా చెల్లెల్ని మీ నాన్నకిచ్చి పెళ్లి చేసింది. ఈ ఆస్తి కోసం కాదు, అంతస్తు కోసం కాదు. చాలు, ఇంకా ఎంతకాలం మోసం చేయాలనుకుంటున్నారు? నా విషయాల్లో ఎవరు ఇంటర్ఫియర్ కావద్దు. నా దాన్ని నన్ను పోనివ్వండి. బాబు